పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పతాక స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం 2 రోజులు కూడా గడవక ముందే ఉల్లంఘనలకు గురైంది. లెబనాన్లో ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య దాడులు మళ్లీ తీవ్రం కావడంతో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ని ఇరాన్ సైన్యం పూర్తిగా మూసివేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ఇరాన్ ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన సముద్ర మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ను ఇరాన్ సైన్యం పూర్తిగా స్తంభింపజేసింది. ఇరాన్ కు చెందిన టాప్ మిలిటరీ కమాండ్ ఖాతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ఈ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇస్లామాబాద్ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించాయని, అందుకే తాము ఈ మొదటి అడుగు వేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో లెబనాన్లో కాల్పుల విరమణకు తాత్కాలిక అంగీకారం కుదిరిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్లోని నబాతియా, అరబ్ సలీం, ద్వేర్ వంటి ప్రాంతాలపై ఇజ్రాయెల్ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ తాజా దాడుల్లో 2 పిల్లలతో సహా కనీసం 7 మరణించినట్లు లెబనాన్ అధికారిక మీడియా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మధ్య జూన్ 18న కుదిరిన చారిత్రాత్మక డిజిటల్ ఒప్పందం ప్రకారం అన్ని వైపులా దాడులు ఆగిపోవాలి, కానీ లెబనాన్ నుండి తమ దళాలు వెనక్కి తగ్గేదే లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేయడంతో వివాదం మొదటికొచ్చింది. ఫలితంగా స్విట్జర్లాండ్లో జరగాల్సిన తదుపరి శాంతి చర్చలు కూడా రద్దయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 నుండి 25% భాగం ఈ హర్మూజ్ జలసంధి గుండానే వెళ్తోంది. ఇప్పుడు ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనే ప్రమాదం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకొనడంతో అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.